నమస్తే అండి. నేను మీ కళ్యాణి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతసేపు వాయిస్ రాలేదు, అలానే అప్లోడ్ చేసిందేమో మర్చిపోయిందేమో అనుకున్నారా? అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి చూద్దాము. అంటే పొద్దున్నే ఆ పక్షుల సౌండ్, ఆ పొరక ఊడ్చే సౌండ్, ఇవన్నీ కొంచెం రియల్ సౌండ్స్ పెడితేనే బాగుంటాయని చెప్పేసి ఫస్ట్ టైం ఈ వీడియోలో ట్రై చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా అక్కడ ముందు రోజు వర్షం పడింది. ఇంకా పైన నీళ్లు పోసేసి కడిగేసి ముగ్గేసాను. ఇంకా పైన డ్రమ్లో నీళ్ళు లేకుంటే మోటార్ వేసాను. ఇంక తర్వాత ఇంట్లోకి వచ్చి వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ సోయా ఉడికించేసి పెట్టాను. కొబ్బరి చట్నీ కూడా చేసేసాను. ఫస్ట్ టైం ఆ రోజు 4 గంటలకు లేచాను. ఎందుకంటే మా మహేష్కి వ్యాన్ వస్తుంది కదా, తొందరగా లంచ్ బాక్స్ తయారు చేయాలి. వ్యాన్ 7 గంటలకే వచ్చేస్తుంది. 4కు లేసానా 4 నుంచి 5, 5:30 వరకు కిచెన్ రూమ్ లోనే రైస్ నానపెట్టాను. అలాగే ఎర్రగడ్డ కారం కూడా చేశాను. పక్క స్వీట్ పొటాటో ఉడికించాను. మహేష్కి ఆ రోజు వచ్చేసి లంచ్ బాక్స్ కారం దోశలు కావాలన్నాడు. ఇంకా సాంబారు అలాగే కారం దోశలు పెట్టాను. ముందు కిచెన్ రూమ్లోకి వచ్చి నేను సోయా పొయ్యి మీద వేసేసి, స్వీట్ పొటాటో పొయ్యి మీద వేసేసి అలా కొన్ని కిచెన్ రూమ్లో పనులన్నీ చూసుకుంటాను. తర్వాతే బయటకు వెళ్ళి ఆ కసు ఊడ్చి అంతా కడిగి ముగ్గు ప్రోగ్రాం పెట్టుకుంటాను. నిద్ర లేస్తాను, ముగ్గు వేయాలంటే నాకు చాలా ఇష్టము. కానీ అది కుదరదు. 4 గంటలకు లేచినా కూడా కుదరదు. ఎందుకంటే అక్కడంతా పక్కన ఇల్లు లేవు కదా, భయము. ఒకవేళ ఎవరైనా వస్తారేమో అనేసి అసలు గేటుకి బీగం కూడా తీను, డోర్ కూడా ఓపెన్ చేయను, మెయిన్ డోర్. ఇంట్లోనే వంట చేసుకుంటూ ఉంటాను వీలంత వరకు. తర్వాత ఎప్పుడైతే తెల్లారుతూ ఉంటుందో కొంచెం కొంచెం అప్పుడు మెయిన్ డోర్ తీసి మొత్తం కడిగి ముగ్గేస్తాను. నాకు చాలా ఇష్టము, కానీ కుదరదు. చూద్దాం, పక్కన ఇల్లులన్నీ పడిన తర్వాత నేను కూడా 4:30, 5కి ముగ్గేస్తానేమో. ఇక నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేలోపు మా మహేష్ రెడీ అయ్యి వచ్చేసాడు స్నానం చేసి. ఇంకా టై ఇవి కట్టుకోవడానికి వాడికి రాదు, నేనే కట్టుతున్నాను. ఇంకా బెల్ట్ అన్నీ వేసుకుంటాడు కానీ టై మాత్రం రాదు, అది కూడా నేర్పించేయాలి. ఫస్ట్ టైం స్కూల్కి వ్యాన్లో పంపిస్తున్నాను పిల్లల్ని ఈ ఇయర్. చాలా టెన్షన్ పడుతున్నాను. ఆ టైంకి వ్యాన్ వచ్చే టైంకి లంచ్ బాక్సులు కడతానా లేదా, వాడిని రెడీ చేస్తానా లేదా అనేసి టెన్షన్తో పోయేటట్టు ఉన్నాయని అని అనిపిస్తుంది. నార్మల్గా ఇంతకుముందు రెంట్ హౌస్లో ఉన్నప్పుడు దగ్గరే స్కూలు, అక్కడ మా ఆయన డ్రాప్ చేస్తాడు. అక్కడ కూడా టెన్షన్ పడేదాన్ని. కానీ ఇక్కడ అంతకు మించి డబుల్ త్రిబుల్ అయిపోయింది. చాలా టెన్షన్ పడుతున్నాను. అసలు ఈ టెన్షన్తో పోయేతానేమో అని అనిపిస్తుంది. ఒకప్పుడు మా అక్కని ఎగతాళి చేసేదాన్ని, ఇప్పుడు నాకు తెలుస్తుంది. చాలా రోజుల క్రితం వచ్చేసి మా అక్క ఒకరోజు చెప్పునింది, ఫోన్లోనే మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈ పిల్లలు స్కూల్కి పోయేంత వరకు ఇంట్లో టెన్షన్, నాకు బీపీ కూడా ఎక్కువైపోతుంది అని చెప్పునింది మా అక్క. ఎందుకు అంత టెన్షన్ పడేది, అవ్వాల్సిన టైంకి అవుతూ ఉంటాయి, చేస్తే సరిపోతుంది కదా, టెన్షన్ ఎందుకు పడేది అని నేను చాలా ఈజీగా చెప్పేశాను ఆ మాట మా అక్కకి. కానీ ఇప్పుడు తెలుస్తుంది, ఒక పక్క నాకు పని ఆల్రెడీ అయిపోయినా కూడా నేను టెన్షన్ పడుతున్నాను. ఎందుకు పడుతున్నానో నాకే అర్థం కాలేదు. ఇదే నేను అప్పుడు మా అక్కనే తలుచుకుంటూ ఉన్నాను, నేను మా అక్క రెండో అక్కని. అందుకే ఇప్పుడు ఎవరిని ఏమనకూడదు తల్లికి కూడాను అని అనిపించింది. చూడండి నా టెన్షన్, నేను అసలు వాడికి తినిపించానా మా వాడికి తినిపించాను దోశ, వ్యాన్ వచ్చేసింది. నేను రాదేమో అనుకున్నా, ఇంకా 10 మినిట్స్ ఉందేమో అనుకున్నా. అందులో ఫస్ట్ టైం కదా. మహేష్కి అలా తినిపించి మూతి తుడిచాను అంతే. కమ్ ఫాస్ట్ మహేష్ అని చెప్పా. అంటే నేను ఎంత గట్టిగా చెప్పానో నాకే తెలియదు ఆ టెన్షన్లో. ఆ దెబ్బకి హర్ష లేచి పరిగెత్తాడు కళ్ళు పులుకుంటూ. నాకు అప్పుడు తెలియలే కానీ హర్ష లేచింది. మహేష్ ని వ్యాన్ ఎక్కించిన తర్వాత వెనకాల చూస్తే వాడు ఉంటాడు. మా ఆయనతో అంటున్నాను, వీడెప్పుడు లేచినాడు అని అంటూ ఉన్నాను. చూస్తే చూడండి పాపం వాడు. మళ్ళీ తర్వాత వీడే ఏడ్ చేసేటప్పుడు చూస్తే నాకు నవ్వు వచ్చింది. వాడు పరిగెట్టుకుంటూ వచ్చినాడు టెన్షన్తో. వాడు టెన్షన్తో, నేను టెన్షన్ పడి వాళ్ళకు టెన్షన్ పెట్టేశాను. మహేష్ అయితే వ్యాన్ వచ్చిందని పాటిని పరిగెత్తినాడు మిద్ది పైకి. ఎందుకంటే వాళ్ళ కన్నడ మ్యామ్ వచ్చేసి రఫ్ నోట్ బుక్ ఒకటి తీసుకురమ్మందంట.
అంటే ఇంకా క్లాసెస్ స్టార్ట్ అవ్వలేదేమో కానీ రఫ్ ఏదైనా పెట్టుకొని రమ్మంది. అది నాకు ముందు రోజు నైట్ చెప్పాడు. పొద్దున్నే పెట్టొచ్చు కదా అనుకున్నాను. పొద్దున లేచిన తర్వాత పని చేసుకుంటూ ఉన్నాను. సరే ఇవాడికి తినిపించి షూ అవి వేసిన తర్వాత కావాలంటే పెడదాం అనుకున్నాను. ఈ లోపు వచ్చేసింది. ఇంక నేను వాడినే బొమ్మనే రే పోరా పోయి విన్న ఎత్తుకోరాపు అని చెప్పేసరికి కూడా పరిగెట్టినాడు. పరిగెత్తుకుంటూ వచ్చి ఇంకా పాపం విన బ్యాగ్ తగిలించుకున్నాడు. ఇంకా నేను షూ వేసి పంపించేశాను. చాలా టెన్షన్ వేసింది. తర్వాత నవ్వుకున్నావు నేను మా ఆయన ఏంది ఇంత టెన్షన్ ఉండదు వ్యాన్ వస్తే అనేసి. ఇన్ని రోజులకు పడిన టెన్షన్ కన్నా ఇది కొంచెం ఎక్కువగానే ఉంది. ఈ వీడియో వెన్స్డే షూట్ చేశాను. ఇప్పటికీ టెన్షన్ ఉంది. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా. ఇప్పుడు ఈరోజు వచ్చేసి థర్స్డే. ఈ రోజు వాయిస్ ఇస్తున్నాను. ఇప్పటికీ టెన్షన్ ఉంది. ఏందో వ్యాన్ వస్తుందంటే టెన్షన్ గానే. అదేందో పని అంతా అయిపోయింది. ఆల్రెడీ వన్ రెడీ చేసి పెట్టినా. ఈ రోజు కూడా టెన్షన్ గానే ఉంది. ఏందో ఈ టెన్షన్ ఎలా తగ్గించుకోలేమో ఏం అర్థం కావడం లేదు. ఇంకొన్ని పంపించేసిన తర్వాత ఇల్లంతా మాప్ పెట్టేశాను. ఇంకా నైనా అంటున్నా ఏంది ఇది దీని పేరు రాణి వచ్చింది. గేట్ తీసేసరికి మా ఆయన ఆఫీస్ బయలుదేరుతున్నాడు. ఇంకా గేట్ సౌండ్ విని రాణి వచ్చింది. దానికి పాపం పాలన్నం పెడదాం అనుకున్న లోపు వాళ్ళ ఓనర్ని చూసి వెళ్ళిపోయింది. సరేలే మళ్ళీ వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా అలానే వదిలేశాను. ఇంకా మా ఆయనకి బ్యాగ్ ఇచ్చాను. మా ఆయన వెళ్ళిపోయాడు. హర్షకి కూడా కారం దోశ పెట్టేశాను. వాడికి స్నానం చేపించేసాను అండి. అది స్నానం చేపించేసిన తర్వాత కారం దోశ ఇచ్చాను. తింటూ ఉన్నాడు. ఇంకా తర్వాత నా పనులు చేసుకున్నాను. ఇంకా పొద్దున్నే ఇంకా వర్కౌట్ చేసుకోవాలి కదా. ఇంటి పని అంతా శుభ్రం అయిపోయిన తర్వాతనే నేను వర్కౌట్ చేసుకుంటాను. ఎందుకంటే ఒకవేళ టక్కని ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా ఏంది ఇల్లు పెట్టుకోండదు అని అనుకుంటారు కదా. అందుకనేసి పూజ చేయకపోయినా కూడా ఇల్లంతా మాప్ పెట్టేసుకొని కిచెన్ అంతా బాగా క్లీన్గా ఉంచుకొని తర్వాత నేను మొహం కడుక్కొని తినేసి వర్కౌట్ చేసుకుంటాను. ఇక్కడ నేను వచ్చేసి ఇంకా టిఫిన్ అవన్నీ ఏం మానేసిన కదా. ఏం తినడం లేదు. ఇడ్లీ దోశ పూరి అలాంటివన్నీ ఏం టచ్ చేయడం లేదు. చాలా స్ట్రిక్ట్గా ఉన్నాను డైట్ దగ్గర మాత్రము. అందుకే కొంచెం ఇప్పుడు బాడీ ఫ్రీ అయింది. ఏదో ఇంతకు ముందు కొంచెం బద్ధకంగా లేజినెస్ ఉండేది. ఇప్పుడు అలా లేదు. కొంచెం హుషారుగా తేలిగ్గా ఉండదు నా బాడీ అయితే. అరే ఎక్సర్సైజ్ చేస్తే బాడీ ఇంత యాక్టివ్గా ఉంటుంది అనేసి అయితే నాకే ఆశ్చర్యంగా ఉంది. చాలా బాగుంది నిజంగా. చేస్తూ ఉంటే ఇంకా చేయాలనిపిస్తుంది. ఇడ్లీ దోశ అలాంటి ఫుడ్ ఏమీ టచ్ చేయడం లేదు. అటువంటి ఏం తినడం లేదు. ఇంకా పొద్దున్న ఫ్రూట్స్ కానీ లేదా వెజిటబుల్స్ కానీ తినేసి ఇంకా వర్కౌట్ చేసుకుంటాను. ఆ రోజు వచ్చేసి స్వీట్ పొటాటో ఒకటి తిన్నాను. మామూలుగా అయితే ఒక గ్లాస్ పాలు కూడా తాగుతాను. కానీ ఎందుకు ఆ రోజు స్వీట్ పొటాటో తినేసరికి కడుపు నిండిపోయినట్టు అనిపించింది. ఒకటే మీకు చూపించాను కదా, అది తినేసరికైనా కడుపు నిండిపోయినట్టు అనిపించింది. ఇంకా అందుకని ఇంక వదిలేసాను. ఎందుకంటే వెజిటబుల్స్ ఫ్రూట్స్ అయినా కూడా అవి కూడా హెవీగా తినకూడదు. అవి కూడా లిమిట్గా తింటేనే మనకి బాడీ అనేది కొంచెం అలా వెయిట్ లాస్ అనేది అవుతుంది. ఇంకా తినేసి వచ్చిన తర్వాత పైన ఈ విధంగా ఎక్సర్సైజ్లు అయితే చేసుకుంటున్నాను. బాడీకి ఎక్సర్సైజ్లు కంపల్సరీ అవసరం అని నాకు ఇప్పుడు తెలిసింది. అలా ఎక్సర్సైజ్ చేస్తేనే బాడీ మన కంట్రోల్లో ఉంటుంది. లేదంటే మనం దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతాం. అసలు మనం చెప్పిన మాట ఎందు ఈ విధంగా చేశారంటే ఎక్సర్సైజ్లు మన బాడీ ఉంటుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ స్టార్టింగ్లో నా షార్ట్ వీడియోలు చూస్తుంటే రెగ్యులర్గా నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది. అసలు నేను నా టేబుల్ ఎగిరేదాన్నే కాదు. ఎగిరినా కూడా కింద కూర్చొని ఉండేదాన్ని. పడిపోతేనేమో అనే భయంతోనో లేదా ఎగరలేకనో అలా. ఇప్పుడు కొంచెం అలవోకగా ఎగురుతున్నాను. ఇంకా బాగా ఫాస్ట్గా కూడా ఎగరాలి. ఏమో చూడాలి. ఇంకా పోను ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నాను. చాలా స్ట్రిక్ట్గా అయితే డైట్ ఫాలో అవుతున్నాను. కంపల్సరీగా 10 kgs తగ్గాలనే టార్గెట్తోనే వెళ్తున్నా. ఆ దేవుడు సహకరించాలి నాకు హెల్త్ కూడా. ఇంకా హర్ష చూడండి వాడు ఎంత బాగా చేస్తాడు ఎక్సర్సైజ్. నేనైతే ఆశ్చర్యపోతాను. మా ఆయన ఎంత బాగా చేస్తాడని భలే చేస్తాడు. ఇంక బిడ్డ హాలిడేస్ అయిపోయేంత వరకు దగ్గర 2-3 months వరకు నా దగ్గరే పక్కనే ఉన్నాడంట పెట్టుకొని. ఇంకా వచ్చే మండే నుంచి స్కూల్కి వెళ్ళిపోతాడు. వాళ్ళన్నతో పాటు ఈవినింగ్ వస్తాడు. ఇంకా చాలా మిస్ అవుతాను హర్షాన్ని మాత్రము. ఎక్కువ పక్కనే ఉన్న మాటలు చెప్తూ తిండి అడుగుతూనే ఉంటాడు. పెడుతూనే ఉంటాను. ఆ రోజు ఎక్సర్సైజ్ అయితే నేను ఈ విధంగా అయితే చేసుకున్నాను. ఆ డే నాకు ఈ విధంగా గడిచిన ట్యూస్డే. ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు అసలు రోజు ఎలా అయిపోతుందో కూడా అయిపోతుంది.
అలా ఉంది నాకైతే. ఇంకా లంచ్‌లోకి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇంకా 1 అయిపోయింది. ఇంకా అప్పుడు లంచ్‌లోకి అయితే సోయా, ఒక చపాతీ, బ్రెడ్ రైస్ పెట్టుకొని తినేసాను. అంతే, ఇంకా అదే నాకు లంచ్. ఇంకా నైట్ కూడా ఏం తినేలేదు. ఈవినింగ్ కావాలంటే ఫ్రూట్స్ తింటాను, లేదంటే లేదు. నైట్ కషాయం తాగి పడుకుంటాను. మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఇంకా పెద్దది బెడ్‌షీట్ ఒకటి పొద్దున్న నానబెట్టున్నాను. అది ఉతికేసాను. ఇంకా ఒకటి ఉందండి. ఇంకా చిన్న చిన్న బెడ్‌షీట్లు 4 ఉన్నాయి. పిల్లో కవర్స్ ఉన్నాయి. ఇంకా ఒక పెద్ద బెడ్‌షీట్ ఉంది. ఇవన్నీ నేను ఉతికేయాలి. ఉతికేసి పైన అటక పైన పెట్టేయాలి. అది పెద్ద బెడ్‌షీట్ ఉతికేసిన తర్వాత ఇంకా కసువులన్నీ తోసేసాను ఇంట్లో నుంచి బయట వరకు. అప్పటికే టైము 3:45 అయింది. 3:45కే తోసేసాను. మళ్ళీ మహేష్ వస్తే హోంవర్క్ చేపియాలి. మళ్ళీ ఏదో ఒకటి స్నాక్స్ తినిపించాలి వచ్చిన వెంటనే. తర్వాత నేను స్నానం చేసి ఇంకా మళ్ళీ దీపం పెట్టాలి. ఇంకా ఉన్నేటి సింక్‌లో బోకులు కడిగేయాలి. మళ్ళీ నైట్‌కి ఏదైనా ఆకలంటే పిల్లలకి తినిపించాలి. ఇవన్నీ 7 లోపే చేసేయాలి. 7కంతా పడుకోబెట్టేయాలి. అలా చేస్తేనే మహేష్‌కి నిద్ర సరిపోతుంది. లేట్‌గా పడుకునే నిద్ర సరిపోదు కదా! పాపం అర్లీగా లేయాల్సొస్తుంది. అప్పటికి 7కి పనుకుంటే గాని వాళ్ళు నిద్రపోయేసరికి 7:30, 8 చేస్తున్నారు. ఇంకా 8 నుంచి పడుకుంటే ఇంకా 5:30కి లేపుతున్నాను పొద్దున్నే. నిద్ర సరిపోతుంది. ఇంకా మరీ ఎక్కువ లేట్ అయితే సరిపోదు. ఇంకా చాలా సేపు వెయిట్ చేశాను. ఆ రోజు వ్యాన్ చాలా లేట్‌గా వచ్చింది. హాఫ్ అన్ అవర్ లేట్‌గా వచ్చింది. ఇంకా వచ్చిన తర్వాత వాడిని తీసుకొని ఇంక ఇంట్లోకెళ్ళిపోయాను. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఉద్దిపప్పు వడలు చేసి పెట్టాను. ఆ రోజే దోసపిండికి ఆడిచ్చాను. ఇంకా ఉద్దిపప్పు కూడా నానబెట్టాను. ఈవినింగ్ వడలేద్దామనేసి వడలు పెట్టాను. ఎర్రగడ్డ కారం వడలు తింటూ ఉన్నారు. ఇంకా నేను తర్వాత స్నానం చేసి దీపం పెట్టాను. తర్వాత హోంవర్క్ చేపించాను మహేష్‌కి. మండే మిస్ అయింది కదా! ఆ రోజు హోంవర్కు ఇంకా వెన్స్‌డేది. ఆ 2 రోజులది కలిపి ఇచ్చింది. వాడికి రాసేసరికి వాడి పని అయిపోయింది. కొంచెం హోంవర్క్ ఎక్కువగానే అనిపించింది. ఇంక హోంవర్క్ అయిపోయిన తర్వాత బెడ్‌షీట్ ఉతికానని చెప్పాను కదా! నీళ్ళన్నీ ఉడికిపోయిన తర్వాత ఆరబెట్టేసాను. వెన్స్‌డే డే మొత్తం ఈ విధంగా గడిచిపోయింది. వ్లాగ్ ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు కదా! పూర్తి వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థాంక్ యూ అండి. మరో మంచి వీడియోలో కలుద్దాం. టేక్ కేర్. బాయ్.